కులాలు వేరు, రాజకీయాలు వేరు, మన సిద్ధాంతాలు కూడా వేరు కావచ్చు. కానీ అందరిది ఒకటే ఒక సిద్ధాంతం ఏంటంటే మనం బతకాలి, మన సమాజంలో ఉన్న వాళ్ళందరినీ బతికించుకోవాలి, అట్లాగే రానున్న భావితరాలని బతికించుకోవాలని మీరందరూ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు. గద్దరన్నుంటే ఏదో ఒక పాట రాసి పాడేవాడు. అందుకే ఒక చిన్న పాట, ఒక తల్లి ఆవేదన ఎలా జరుగుతుంది, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ కోసం సపోర్ట్గానే మన ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కూడా మనకు స్టూడెంట్ లీడర్స్ జాయిన్ కాలేకపోయినారు, చాలామంది వివిధ పనులలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఈరోజు మాకేం తెలియజేశారంటే నెక్స్ట్ 15-20 డేస్లో మనం ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిం గారు వస్తున్నారు, కానీ సడన్గా ఇంకొక ప్రొఫెసర్ చనిపోతే అక్కడ వెళ్ళాల్సి వచ్చిందమ్మా. మనం ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఇలా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకుందామన్నారు. అట్లాగే పస్నూరి రవీందర్ అన్న, భాంకియా సార్ కూడా మనం హెచ్సిఓలో కూడా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకుందామన్నారు. అట్లాగే మన అన్నయ్య చెప్పినట్టు సిపిఐ ద్వారా మనకు వివిధ చోట్ల రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయితే ఎవరు వీలైనంత వాళ్ళం మన అనుకూలను బట్టి ఇక్కడున్న ఎవరు రిప్రజెంట్ చేసినా సరే మనం సపోర్ట్గా మనము ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యి మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాను. చిన్న పాట, ఒక తల్లి పాడిన పాటని నేను మీకు అందజేస్తాను. టైం ఉంది కదా. కన్నా తల్లి అడుగుతుంది నా కన్నా గుడ్డు యాడుందా అని, అక్కాసెల్లెలు అడుగుతుండ్రు మా తోడా పుట్టిన తోడేదాని, ప్రజలని ప్రశ్నిస్తున్నారు మా కన్నా బిడ్డలు యాడున్నారని, ప్రభుత్వాన్ని నిలదీస్తుండ్రు మా కన్నా బిడ్డలను అప్పజెప్పమని. కన్నా తల్లి అడుగుతుంది నా కన్నా బిడ్డలు ఏడాని, జల్ జమీన్ జంగలన్నీ జంగు సైరనూదినారు, జల్ జమీన్ జంగలాన్ని జంగు సైదనూదినారు, దోపిడి దొంగలను నరక నిరుద్యోగ నాపనీకే, కన్నీలను ఆపనీకే, కష్టాలను మాపనీకే, తను కాల్పులల్లో అమరులైనరు ఈ కన్నా బిడ్డలు చూడు, పేదల కోసం బలి అయినారు ఈ విప్లవీరులను చూడు. అమ్మాలంతా ఐక్యమై, అక్కాలంతా ఐక్యమై, అయ్యాలంతా ఐక్యమై, అన్నాదమ్ములు ఐక్యమై, ప్రజలను ప్రశ్నిస్తున్నారు మా తమ్ములు యాడని, ప్రభుత్వాన్ని నిలదీస్తుండ్రు చివరి చూపు చూడమని, పాలనకై పోరు చేస్తుండ్రు మా బిడ్డలను ఇవ్వమని, ఆ బూడిదను ఇవ్వమని, పాలనకై పోరు చేస్తుండ్రు మా అమ్మలు అక్కలు చూడు. ఈ తల్లులు, అమ్మలు, అక్కలు, ఆ అయ్యలకు సపోర్ట్ కోసమే ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, ఈ కగారు ఆపరేషన్ ఆపడానికి, మీరందరూ ఈ కగారు ఆపరేషన్ ఆపడానికి, ఇలాంటి నిరంకుశిత పాలనని ఆపడానికి మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ మీ చెల్లె, మీ బిడ్డ తరఫున పాదాభివందనాలు.